సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రుణమాఫీ చారానా కోడికి బారానా మసాలా ఉందని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ తప్పుడు మాటలు, అబద్ధపు హామీలు అబద్ధమే ఆత్మహత్య చేసుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. హామీలపై దేవుళ్లపై ఒట్టు పెట్టి రేవంత్ మాట తప్పారని, ఇంత నీచమైన సీఎం దేశంలో ఎక్కడా లేరని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తున్నారన్నారని, పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రాజీనామా చేయాలంటే రేవంత్ ఎలా అడుగుతున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. అవసరం ఉండగా దాన్ని కుదించి 31,000 కోట్లు చేసి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి దేవుళ్ళ మీద కొట్టేసి పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మన ఓట్లు దండుకొని చివరికి చేసింది 17,900 కోట్లు. దానికే ఆ 17,900 కోట్లు కూడా రైతు బంధు ఆపిట్ ఇచ్చినాయి. మరి వాళ్ళ 36 లక్షల మంది రైతులు ఉంటే వాళ్ళ లెక్కల్లోనే చూస్తే 22 లక్షల మంది చేసిరట. ఇంకా 14 లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ చేయలేదు. రాష్ట్రంలో 14 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇంకా వాళ్ళ లెక్కల ప్రకారమే రుణమాఫీ అయిపోయింది అని చెప్పి నిన్న వైరా మీటింగ్లో సిగ్గు లేకుండా ప్రజల ముందు అబద్ధం ఆడుతున్నాడు. ఆయన హరీష్ రావు అట్లా నేను సవాల్ విసిరిండు కాబట్టే దీని తరపున రుణమాఫీ చేసినావు. 30% 40% మందికి అయింది, లక్షల మందికి కాలేదు. ఇంకా ఆయన తన కొంతమందికి చేసినావు. హరీష్ రావు సవాల్ విసిరడం మూలంగానే నువ్వు ఏది చేయలేదు. హరీష్ రావు రాజీనామా చేయమంటావు? నీకేమైనా మెదడు ఉన్నట్ట? నువ్వు మనిషివా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివా? మీరు ఎక్కడికక్కడ గ్రామం, ఏ గ్రామానికి ఆ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి దండి. ఎమ్మెల్యేలు మీ గ్రామంకి వస్తే అడగండి, నిలదీయండి, ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి, నిరసన కార్యక్రమాలు చేపట్టండి. టీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు తోడుగా ఉంటుంది రైతన్నలారా. లేకపోతే వీళ్ళు మాఫీ చేయరు, ఎగ్గొడతారు. 2,04,000 మందికి ఇంకా ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ జరగాలి. కేవలం చేసింది వీళ్ళు 1,75,000 మందికి మాత్రమే. ఈ 2,04,000 మంది రైతన్నలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలి. కాంగ్రెస్ పార్టీ పైన, ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, ఎమ్మెల్యేల పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి వేస్తే గానీ మీకు రుణమాఫీ జరగదు. మీతో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు. కలిసి ఒత్తిడి తెద్దాం ఈ ప్రభుత్వం మీద, మన రుణమాఫీని మనం సాధించుకుందామని చెప్పి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా రైతాంగానికి నేను పిలుపునిస్తా ఉన్నా. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా రేపు బాలకొండ నియోజకవర్గానికి చెందినటువంటి రుణమాఫీ కాని రైతులతో రేపు బాలకొండ నియోజకవర్గంలో వేల్పూర్ క్రాస్ రోడ్ వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. రైతులు ఈ ధర్నా కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా రండి, మాతో కలిసి రండి, కలిసి పోరాడదాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. మనందరికి కూడా ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేసే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం రండి.